చిత్తూరు నగరంలోని పెద్ద హరిజనవాడలో వెలసిన చిత్తూరు అమ్మ ఆడిమాస పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ చైర్మన్ ధర్మకర్త చేతుల మీదుగా చిత్తూరు అమ్మ దేవస్థానంలో ఘనంగా ఆడిమాస పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆడి నెలలో నిర్వహించే అమ్మవారి జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తామని Yeah.
వచ్చిందే పురాతన కాలం నుంచి ఈ అమ్మవారు వచ్చిందే చిత్తూరు పేరుతో వెలిసిన అమ్మవారు. ఈ అమ్మవారి పేరుతోనే చిత్తూరు వెలిసిందని మా పూర్వీకులు పెద్దలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ అమ్మగారి శక్తి ఎట్లా అంటే అమ్మవారు పల్లెకే కానీ పూజలు కానీ ప్రారంభించినామరంటే వర్షాలు అంతవరకు పడని వర్షాలు కూడా సమృద్ధిగా పడుతుంది. కాబట్టి మనుషులు బాగుండాలంటే తాగడానికి నీళ్లు, ఉండడానికి ఇల్లు అవంతా ఉండాలి. కాబట్టి అవన్నీ కూడా వచ్చిందే అమ్మవారి కృపతో దయతో అన్నీ ఆమె సమకూరుస్తుంది. కాబట్టి ఆమె శక్తియే శక్తి. కాబట్టి ఆమె ఓం శక్తి, అన్ని శక్తులు ఆమె. కాబట్టి మీరందరూ కూడా వచ్చిందే అమ్మవారిని బాగా ప్రార్థించుకొని మీ సంసారాలను బాగా చేసుకోవాలని మేము ఈ గుడి తరఫున ఈ ఊరి తరఫున మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాము. అంటే ఈరోజు 11:30కు బయలుదేరుతాము. కంప్లీట్గా చిత్తూరు కంప్లీట్గా తిరుక్కొని కోటిచారి మీదుగా గవర్నమెంట్ హాస్పిటల్గా ఇట్లా బజార్ స్ట్రీట్లో వస్తుంది. ఎంఎస్ఆర్ చౌక్, హై రోడ్ అంతా తిరుగుతుంది. ఈరోజు ఆడి నెల ప్రతి ఒక్క సంవత్సరం వచ్చి చిత్తూరమ్మ వచ్చి ప్రజలు ఎక్కువ సంవత్సరాలు ఉండాలని నైటు పట్టణమంతా తిరిగి అందరూ బాగుండాలని కోరికతో చిత్తూరమ్మ ఆడి నెల ఉత్సవాలు చేస్తున్నారు. ఈ పద్ధతి వంశం పారంపర్యంగా జరుగుతున్న ఉత్సవాలు ఇది. మామూలుగా గుడిసి నుండి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే అందరూ సహాయ సహకారాలతో ఇంతవరకు వచ్చింది. మా వైపు మొన్నమ్మ గుడి ఎట్లుందో అదే ప్రకారం చిత్తూరులో కూడా ఈ గుడిని అందరూ కలిసి చేసినాము. ఈ గుడి వచ్చి అందరూ అందువల్ల ప్రజలు సంతోషంగా ఉండాలా, అందరూ సుఖశాంతంగా ఉండాలా, వాన కూడా బాగా కురవాలా. నేను ఈ గుడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.